మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఆ రోజు వచ్చిన అండర్స్టాండింగ్ మా ఇద్దరికి అలా కంటిన్యూ అయిపోయింది. మనం ఏం చెప్పి దూకేస్తాడు, పరిగెత్తేస్తాడు, ఈ డ్యాన్స్ చేసే నన్ను పూర్తిగా నమ్మేశాడు. వచ్చిన తర్వాత తను నేను చేస్తున్నప్పుడు అప్పుడు అర్థమైంది హీఈస్ హాఫ్ డైరెక్టర్ అని. మొత్తం మీరు చూసుకుంటారు కదా సార్ సినిమాకి సంబంధించిన అన్ని విషయాలు. స్టోరీ ఎలా చూసుకుంటాను, స్క్రీన్ ప్లే ఎలా చేసుకుంటాను, ఎలాంటి ఇది రాయించుకునేలా చేస్తాను డైలాగ్స్. అది ఒక గొప్ప పరశుర బ్రదర్స్ లాంటి వాళ్ళు ఉన్నా కూడా నేను ఎలా మోల్డ్ చేసుకుని వాళ్ళు అలా కాదు సార్, ఇలా కొంచెం యూత్ఫుల్గా రాయండి అంటే ఎలా రాస్తారు అన్ని కళ్ళతో చూశాడు. అది చూసి ఒక రోజు ఆల్మోస్ట్ సినిమా అయిపోయిన తర్వాత మీరు అవన్నీ పెట్టుకోకుండా మనసులో నాతో మళ్ళీ సినిమా చేయాలి అప్పుడు మేము ఇద్దరు క్లోజ్ అయిపోయాం, బాగా క్లోజ్. ఒరే ఇది అన్నట్టు స్టేజ్కి వచ్చేసాను తనని. అట్లా ఇట్స్ లైక్ యూనో నాకు ఒక స్టారు ఇవాళ అవుతాడని తెలుసు. నాకు నీకు ఖైదీరా ఈ సినిమా అని చెప్పారు. ముందే చెప్పేశారా? ముందే చెప్పేశాను. తర్వాత ఇంకా అతను తెలుసు కదా, మీరు ఇంకా అక్కడి నుంచి ఆ సినిమా రాజమౌళి గారు చూడడం, కృష్ణవంశీ లాంటి వాళ్ళు చూడడం. నేను షో వేసాను సార్, నన్ను అడిగితే ప్రభాస్ రాజమౌళి గారు చూస్తారంట. అది చూసి అతను పర్ఫార్మెన్స్ చూసి నెక్స్ట్ అతనికి వచ్చే ఫిల్మ్స్ అన్నీ మీకు తెలుసు. అవును, ఇంకా అలా ఇప్పుడు ఎవరు కడతారు పెళ్ళికి గంట అంటే ఫస్ట్ కట్టింది నేను. చాలా మంది ఛాన్స్ తీసుకున్నాను. అతని యొక్క హైట్ని నేను ఎలాగైతే యూజ్ చేసుకోవాలో అలా చేసుకున్నాను. అలాగే తను కొన్ని కూడా ఎపిసోడ్స్లో మొత్తం లాస్ట్లో తీసాం. ఇప్పుడు హీరోయిన్ని పట్టుకొస్తున్నాడు అతను, ఒక మ్యాచో మ్యాను, వెళ్ళి హీరోయిన్ని 100 మందిని చంపేసి మొత్తం అంటించేసి లంకని ఎలా అయితే హనుమంతుడు అంటించేస్తాడో అలా మొత్తం అంటించేసి సీతను ఎలా పట్టుకొచ్చాడు అనేది కథ, రాముడు ఎలా పట్టుకొచ్చాడు అనేది కథ. దీన్ని ఇంత బ్లాస్టింగ్ వేలో చేస్తున్నాడు. ఇలాగప్పుడు నాకు ఆ టైంలో మీరు ఇందాక అడిగిన శత్రువు గుర్తొచ్చింది. అంటే దట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ వాట్ ఐ హ్యాడ్ విత్ మై డైరెక్టర్ కోడి రామకృష్ణ గారు. ఓపెనింగ్లో ఏదో కావాలి, ఏంటో ఓపెనింగ్, సరే ఓపెనింగ్ చేసాం, ఏదో చేసాం, థ్రిల్ చేసాం, ఓకే. కానీ ఇంకా నాకు 2 ఫిలిమ్స్ బాగానే రీజనబుల్గా బాగానే ఆడి, ఒకటి బాగానే ఆడింది ఈశ్వర్ అని, ఇంకోటి అంత బాగా ఆడలేదు. ఇతను హీరో అంటే ఎలా నమ్మేస్తారు జనం సార్? లేదు కదా. సో రష్ అంతా చూస్తున్నప్పుడు ఏదో ఒక లోటు ఉంటే అప్పుడు చెన్నైలో ఒక ల్యాండ్ మైన్స్ని పట్టుకుని పీటర్ మాస్టర్ని మళ్ళీ ఆపి రికార్డింగ్ ఆపి, హీరో అంటే ఇలా ఉండాలి, హీరో ఇక్కడ పనిచేస్తాడు మైన్స్లో అని పెట్టి పైకి ఎక్కించి తర్వాత యాడ్ అయింది లాస్ట్లో. దట్ వాజ్ ద లాస్ట్ సీక్వెన్స్. అక్కడ యాడ్ చేసి నువ్వు రిస్క్ తీసుకోవాలమ్మా నువ్వు. అప్పుడు బాంబులు ఎప్పుడు ఏం పేలుతాయో తెలీదు. ఆ టైంలో రాళ్ళు కొట్టడానికి వాళ్ళు ఇంతే టైం ఇచ్చారు, ఆ టైంలో అవలా అక్కడ ప్లేస్ చేసి అతన్ని భయపడకుండా. అప్పుడు స్ట్రాడా క్రేన్ అని ఉండేది, అది రామోజీ ఫిలిం సిటీ నుంచి చెన్నై తెప్పించాను ఆ షాట్ కోసం. అంటే హీరో అవ్వాలి ఆ సినిమాలో, అతను హీరో చేయాలని కాదు, హీరో అవ్వాలి ఆ సినిమాలో. ఆ హీరో అంటే హీరో అంటే ఇలా ఉండాలి, అంటే భయపడకుండా ఉన్నాడు మనిషి, పులి, ఏదైనా చేయగలడు అనేది రావాలి ఆ ఫ్యాక్టర్ అని చెప్పి దాని మీద ఇటువంటి మీరు చెప్పిన మాటలన్నీ ఆ ఫస్ట్ ఫ్రేమ్లోనే ఉంటాయి సార్. లాంగ్ షాట్లో చూపిస్తారు. లాంగ్ షాట్ క్లోజ్కి వెళ్ళంగానే ఈ షోల్డర్ ఎంత ఉంటుంది, తాడు ఇట్లా పట్టుకొని షోల్డర్ ఇట్లా హోల్డ్ చేస్తూ ఉంటారు. ఎవ్రీథింగ్ ఒక ఇమాజిన్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసిన ఇదే. ఆ తర్వాత మేము బ్లాస్టింగ్స్ పెడితే ఆ బ్లాస్టింగ్స్లో ఎవరో హర్ట్ అయితే అతను పరిగెత్తుకుని ఆయన పట్టరావడం అనేది, పరిగెడుతూ ఉంటే ఎస్ ఈజ్ ఎ హీరో అనేది హీరో అనిపించేశాను. అక్కడి నుంచి ఇంకా ఆ సినిమా మళ్ళీ ఈ సీక్వెన్స్ పెట్టి చూసుకున్నప్పుడు బొమ్మలు లేస్తా సినిమా వెళ్తుంది. అది స్క్రీన్ ప్లే. ఆ ఫ్యాక్టర్స్ అన్నీ తనకు యాడ్ అయిపోయినాయి. హీ బికేమ్ ఏ సూపర్ హీరో కైండ్ ఆఫ్ ఇది. సో ఇంక ఇవాళ ఈ సంథింగ్ లైక్ హిస్టరీ. అంత పెద్ద సక్సెస్ అయిన తర్వాత ప్రభాస్ గారి రియాక్షన్ ఏంటి సార్ మీ దగ్గరికి వచ్చి? అయ్యో, నన్ను వదిలేడు కదా అసలు, మళ్ళీ సినిమా ఎప్పుడు చేస్తారని ఉండేవాడు.
అయితే నేను కొంచెం ముందుకు వచ్చాను సార్ యాక్చువల్గా ఇందాక ఫ్లోలో భాగంగా. మనం దేవి సినిమా గురించి మాట్లాడుకుందాము. దేవి సినిమా అప్పటిదాకున్న తెలుగు సినిమాని ఆడియన్స్ చూసే విధానాన్ని మార్చేసిన సినిమా. ఆ గ్రాఫిక్స్ కానీ డివోషనల్, అంటే ముఖ్యంగా దేవి సినిమాలో డివోషనల్ చాలా ఎక్కువ ఉంటుంది, చాలా బాగుంటుంది, ఎలాంటి స్టారు ఉండరు. సో ఆ దేవి సినిమా ఎక్స్పీరియన్స్ చెప్పండి. చాలా ఉందండి దానికి. మీరు ఇంటర్వ్యూస్ పార్ట్ 1, 2, 3, 4 పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 పెట్టుకోవాలండి దేవి కోసం. అమ్మో అది అసలు వేరే. ఆ బాధ వర్ణాతీత, ఎంజాయ్మెంట్ ఉంది, బాధ ఉంది. చాలా దానికి కానీ మళ్ళీ చెప్పాలంటే ఒక్కడో వర్షం నువ్వు వస్తుందంటన్నా, మస్కా ఆట, ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చాలా తీసినా కూడా మళ్ళీ ఆ కైండ్ ఆఫ్ చెప్పుకోలేని ఒక పార్ట్ 1, 2, 3, 4 మళ్ళీ చెప్పాలంటే అగదా గురించి చెప్పాలి. దేవి గురించి, ఆఫ్టర్ దేవి అగదా గురించి చెప్పాలి. అవునా? ఓకే. మొన్న మీరు అగదా స్టేజ్ మీదే మాట్లాడుతూ ఆ దేవి సినిమాలో ఆ పాము బొట్టు పెట్టడం నిజంగానే పెట్టింది పాము అని చెప్పారు. నిజంగానే పెట్టింది. అప్పుడు దట్ వాజ్ నాట్ గ్రాఫిక్స్ ఉన్నాయి సినిమాలో, కానీ ఎలా పాసిబుల్ అయింది? పాసిబుల్ అయిందండి, పాసిబుల్ అయింది, పాసిబుల్ అయిందండి. దట్ వాజ్ నాట్ అసలు ఆ షార్ట్ గ్రాఫిక్ షాటే కాదు అది. భయపడలేదా యాక్టర్? భయపడలేదు, అసలు భయపడలేదు. పాము కుట్టింది కూడా దాన్ని. అవునా? కుట్టింది. అదంతా ఒక కథలండి. దాన్ని మళ్ళీ నేను అన్నాను కదా, మీ దాంట్లోనే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 కూడా దాంట్లోనే వేయచ్చు. అసలు అది సంచలనం ఉండదు. నేను పడ్డ ఇబ్బందులు, నేను నిద్రలేని రాత్రులు, నాకు నిద్ర లేక మైండ్ పని చేయక ఒక కార్ని యాక్సిడెంట్ చేసేసిన తీరు, ఈ చాలా ఉందండి ఆ సినిమా కథ. 3 ఏళ్ళ కథ అది. అది అసలు మళ్ళీ అటువంటి ఒక ఎక్స్పీరియన్స్ మరి అన్నాళ్ళు కాకపోయినా కూడా మళ్ళీ అగదాకి నేను మళ్ళీ చెప్తాను అనుకోవద్దు, మళ్ళీ అగదాకి అంటే మళ్ళీ కంబ్యాక్ కావాలంటే ఆ బాధను అనుభవిస్తే కానీ ఆ దేవత కానీ దేవుడు కానీ మళ్ళీ మన సక్సెస్ ఇవ్వాలనిపించింది. సో ఇది ఈ సినిమాకి అయితే జరిగిందండి. అమ్మవారిని చాలా బలంగా నమ్ముతారా మీరు? నమ్ముతారండి. ఎందుకంటే నేను కొన్ని సినిమాలు చెప్తాను. శత్రువు సినిమా సంబంధించిన ఆ క్లైమాక్స్, అంటే డివోషనల్ సినిమా కాదు కానీ ఆ క్లైమాక్స్లో విలన్ని చంపే దగ్గర ఆ దేవుడి షాట్ కానీ, లేదా దేవి సినిమా గురించి మనకు తెలుసు, దేవి పుత్రుడు గురించి తెలుసు. అక్కడ అమ్మవారి పవరే కదా సముద్రం నుంచి తీసేది. అలాగే ఇప్పుడు అగదా సినిమాలో అమ్మవారి శక్తి గురించే మాట్లాడుతున్నారు. సో ఎంఎస్ రాజు గారి జీవితంలో అమ్మవారిని ఎంత పూజిస్తారు? ఇష్టం అండి, బాగా ఎక్కువ పూజ ఎక్కువ చేస్తానండి. మధ్యలో ఆవిడ మీద అలుగుతాను. ఒక చాలా ఇయర్స్ నేను వెళ్ళలేదు విజయవాడ అమ్మవారి టెంపుల్కి, ఎక్కువ వెళ్తాను. సో అక్కడ ఏం చారిటీ చేస్తాను ఏంటి పక్కన పెడితే చాలా ఇయర్స్ వెళ్ళలేదు. నాకు ఎందుకు అలా కాదు, ఏంటో మా ఇద్దరి మధ్యన ఇంకో ఎవరికి చెప్పను అది. కానీ ఇందులో విశాలక్ష్మి గారు మొన్న మీ ఇద్దరి మధ్యన అలకొద్దండి, నాకు ఇష్టమే, మిమ్మల్ని రమ్మంటారు రండి అని చెప్పి నన్ను నా మిసెస్ని తీసుకెళ్ళి అక్కడ పూజలు చేపించి ఎంతో బ్రహ్మాండంగా చేశారు. అక్కడి నుంచి అలకపోయింది. అండ్ ఎంఎస్ రాజు గారి జీవితంలో దేవిపుత్రుడు ఏమిచ్చింది, ఏం తీసుకెళ్ళిపోయింది? ఏదో ఇచ్చే ప్రయత్నం చేసిందండి. అది ఏమిచ్చింది, అది ఏదో ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది. మళ్ళీ జాగ్రత్తగా ఉండాలి, మనం ఏంటంటే రిపీట్ చేయకూడదు ఇష్యూస్. సో అటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు సిచ్యువేషన్స్ ఏం చేయాలి, ఎలాగా మనం ఉండాలి అనేది కూడా అది ఒక్కొక్క సినిమా ఒక పాఠం అండి. బట్ నాకు ఒక చిన్న డౌట్ సార్, దేవిపుత్రుడు సినిమా విషయానికి వస్తే వెంకటేష్ గారి యాక్టింగ్ కానీ, సౌందర్య గారి యాక్టింగ్ కానీ, అండ్ కథ పరంగా చాలా అద్భుతమైన కథ. అప్పటిదాకా ఎవరు చెప్పలేదు. ఇంకా గ్రాఫిక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ చిన్న పాప ఎపిసోడ్ ఉంటుంది, అది కానీ అద్భుతంగా వస్తుంది, పాటలు కానీ. ఎందువల్ల దేవిపుత్రుడు ఫ్లాప్ అయింది అనుకుంటున్నారు? దేవిపుత్రుడు మీ అందరికి నచ్చింది కానండి, నాకు ఎక్కడో ఒక లాస్ట్ అరగంట నాకు నచ్చలేదు. ఆ సినిమా కూడా అంత లోపలికి ఎక్కకపోవడం కూడా కారణం అదే. అది చాలా ప్రయత్నం చేసాం కానీ అది జరగలేదు. ఒక్కోసారి జరగదు. అంటే మీకు మీ తర్వాత ఆలోచించుకున్నప్పుడు రీజన్ ఏంటంటే మీకు అర్థమైందా? ఇప్పుడు దాకా అర్థం కాలేదు. నాకు బాగా గుర్తు సార్, 2001 జనవరి 26 నేను ఆ మూవీకి వెళ్ళాను. మూవీ అంతకుముందు ఒక 10 రోజుల ముందు రిలీజ్ అయినట్టు. జనవరి 14 ఒక రోజు లేట్గా రిలీజ్ అయింది, సమ్ గ్రాఫిక్స్ ఇష్యూ వల్ల కొంచెం. నేను సినిమాకి వెళ్ళాను. సినిమా చూసినంతసేపు ఆ ద్వారకా మునిగిపోవడము, ఒక పవరు, అమ్మవారి శక్తి, విధ్వంసము, ఇట్లాంటి చూసి అట్లా బయటికి రాగానే గుజరాత్లో భూకంపం వచ్చింది.
ఇళ్ళన్నీ కూలిపోయినాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. నేను థియేటర్ నుంచి బయటకు రాగానే ఇంకా నేను ఈ మూడ్లో నుంచే బయటకు రాలేదు, గబక్కన ఇది తగిలేకే అవును, అప్పుడు జరిగింది అది. సో నాకు దేవిపుత్రుడు అలా బాగా గుర్తు. అవును. మీరు యాక్చువల్గా మీకు నచ్చింది అని చెప్పగానే అవునండి ఎందుకు ఫెయిల్ ఉందో తెలియదు అనే మాట అనొచ్చు నేను. కానీ నా ఫెయిల్యూర్కి నాకు అయితే రీజన్ తెలుసు సార్. కానీ రీజన్ తెలుసు అంటే నా ఉద్దేశంలో అది నాకు ఎక్కడో నచ్చలేదు, ఎక్కడో ఒక లాస్ట్ ఫేజ్ నచ్చలేదు అని తెలుసు. ఏం రెక్టిఫై చేయాలనే ప్రయత్నం చేసింది నాకు ఇప్పటివరకు అందలేదు అది. సార్ అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషను, శత్రువు తరువాత మీరు కాస్త లాసుల్లోకి వెళ్ళిన తర్వాత వెంకటేష్ బాబుతో సినిమా తీయాలి అంటే నాకు తెలిసి ఇండస్ట్రీలో వెంకటేష్ గారికి ఉన్న చాలా బెస్ట్ ఫ్రెండ్స్లో మీరు ఒకరు. మీరు వెళ్ళి డైరెక్ట్గా అడిగితే ఆయన సినిమా ఖచ్చితంగా చేస్తారు. అలాంటి టైంలో కూడా మీరు వెంకటేష్ గారిని సినిమా అడగలేదు, దేవిపుత్రుడు సినిమా తీశారు. ఆ రిజల్ట్ అలా వచ్చిన తర్వాత వెంకటేష్ గారు మీతో ఏం మాట్లాడారు? దేవిపుత్రుడు కాదండి, నేను యాక్చువల్గా దేవిపుత్రుడు కథ అనుకోలేదు, కానీ వెంకటేష్ గారితో సినిమా చేయమని చాలామంది స్ట్రీట్ ఫైటర్ సినిమా ఆడలేదు అప్పుడు. అవును. తీబంటే నేను ఈ సినిమా ఆడలేదు కదా, నేను వెళ్ళను, వేరే సినిమా ఏదైనా తీద్దామని అప్పుడు దేవి సినిమా తీసాను. దాని తర్వాత నేను దేవిపుత్రుడు సక్సెస్ఫుల్ తీసాను అది. అవును. బట్ ఒక్కోసారి కొన్ని కథలు కుదురుతాయి, కొన్ని కథలు కుదరవు, అది ఎవరు అది ఓకే. వెంకటేష్ గారు అంత బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి మీతో ఏం మాట్లాడారు? బెటర్గా చేసి ఉండాల్సింది అన్నాడు, అంతే. ఇంకా అంతకంటే ఏమనలేదు, అంతే. అండ్